తీసుకురండి. ఏం చేస్తున్నావు? ఆ పట్ల కట్టెలు కొడుతున్నాను. పెద్ద బొగతా నేను తీసుకురమ్మన్నాడు. నీ బగత నాకు బగత కాడు. కాదు అవును తెలుసుకుందాం గానీ రే ఆయన కట్టి పట్టుకురండి. ఎవర్రా నన్ను కట్టి పడేసే మగాడు? త్వరపడ్డావు, చెరపడ్డావు. కొరతేయండి. సంగడిని వదలకపోతే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి చంపుతాను. వదలండి. నువ్వెవడివి? ఇప్పుడు నువ్వు ఆఫీసరు కావుగా? కాను కాబట్టే ఇప్పుడు ధైర్యంగా షూట్ చేయగలను. వదులుతారా లేదా? ఇది గూడెం నీతి. రెచ్చిపోకు, చచ్చిపోతావు. ఇది నీతి కాదు, అవినీతి. సంగడు నీలి ఒకరినొకరు కోరుకోవడం నేరం కాదు. పెద్దవాడిగా వాళ్ళని దీవించకపోగా విడదీసి చంపుతానంటావా? నువ్వు గూడెం పెద్దవా? నీ పట్నం కబుర్లు మాకు బోధపడవు. మా అన్న పెద్దరికం ఈనాటిది కాదు. తప్పగా నేను తప్పుకోను. గూడెం తిరగబడి చంపినా ఈ అమాయకుల కోసం ప్రాణాలైనా ఇస్తాను గాని ఇంత అక్రమం నా కళ్ళ ముందే జరగనివ్వను. ఈ రోజు సంగడయ్యాడు, రేపు మరొకరు కావచ్చు. మీరంతా మీ గూడెం చుట్టూ గిరిగీసుకుని బ్రతకాలనుకుంటే పోను పోను పశువుల్లాగా మీ తోడ పుట్టిన చెల్లెలను, మీ కడుపున కన్నా బిడ్డలను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది గాని బయట ప్రపంచంతో పరిచయమైనా ఉండదు. అలా బ్రతకాలను కోరుకుంటున్నారా? మీరంతా మనుషులు కారా? చుట్టూ ఉన్న మనుషుల్ని వెలివేసి బలివేస్తారా? ఇదేనా మీ గూడెం నీతి? గూడానికి పెద్ద అన్న పెద్ద మనిషి గూడానికి ఏం మేలు చేశాడు? ఎప్పుడో తాతన్నాడు చేసిన అప్పుల కోసం నెలవారీ మీ రక్తం పీలుస్తున్నాడు. మీ శ్రమనంతా దోచుకుని పట్టణం దొరలకు దారబోస్తున్నాడు. దేవుడికి దెయ్యానికి తేడా తెలియనివ్వకుండా మిమ్మల్ని చీకట్లో పెడుతున్నాడు మీ బొగత. మీరు చదువుకోకూడదు, మీరు పట్నం పోకూడదు, మీరు సంపాదించకూడదు. మీ బతుకులన్నీ కలబోసి మీ బొగత ఒక్కడే బతుకుతున్నాడు. మిమ్మల్ని బానిసలు చేసి చంపుతున్నాడు. ప్రభుత్వం మీకోసం ఉద్దేశించిన ఎన్నో సౌకర్యాలు అసలు ఉన్నట్టే తెలియకుండా స్వాహా చేస్తున్నాడు మీ బొగత. మిమ్మల్ని ఈ స్థితి నుంచి కాపాడాలనుకున్న వారికి అడ్డం వస్తున్నాడు. విడదీసి పరిపాలించే ఇతనికి మీరు పట్టం కట్టి ఇతని మాటను గౌరవించి ఇద్దరు అమాయకులను ఉసురు పెడతారా? ఇది అన్యాయం కాదా? వీళ్ళిద్దరూ మీ బిడ్డలే అనుకోండి. కొరత వేయడానికి గుమ్మిగూడిన మీరే వీళ్ళు ఏ కొరత లేని బ్రతుకు బ్రతకాలని ఆశీర్వదించండి. మీ గూడాన్ని ఆ గూడాన్ని కలిపి ఒక పెద్ద గూడంగా బ్రతకండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి.
అన్నా దెప్ప జీలుగు కొల్లు కన్నా ఒక్క సుక్క ఎక్కువ ముట్టుకోని హరిశ్చంద్రుడివి ఇవాళ దెప్ప మీద దెప్ప తాగేస్తున్నావంటే నీ గుండెకాయ ఎంత మండిపోతుందో నాకు తెలిసింది. ఇది సలారాల. సలారాలంటే దెప్పల వల్ల కాదన్నా, దెప్పల వల్ల కాదు. మరి ఎలాగా? నీ గూడెం గుంట, దాని కొవ్వు గరగా సెంచోరుతో ముడి, గూడెం అంతా సంబరం. ఏది నీ అధికారం? ఏది నీ తాత ముత్తాతల అధికారం? దీనికంతటికీ కారణం ఆ గూడెం గుంటే కదరన్నా. నీ కలికి తురాయి తీసి కాలి కింద తొక్కేసింది ఆ గుంటే కదరన్నా. దాన్ని నువ్వు తొక్కేయి. అవును, నువ్వు దాన్ని తొక్కుతున్నావు. అది బోంగరా గారి చెల్లెలు. చూడ్డానికి సుక్కలాగుంటది. నీ కసి తీరిపోతది. ఆనక ఏ అడవిలోకో ఇసిరి పారేస్తే గూడెం నీతి మీరినందుకు అమ్మోరికి కోపం వచ్చి పులి మేసేసిందని గూడెంలో చెప్తాం. అప్పుడు మళ్ళీ నీ మాట మీద గురి కుదురుద్ది, నీ అధికారం నిలబడుద్ది. నీ చెప్పినట్టు చేస్తున్నావు. చెయ్యి. నువ్వు కొలిమి కాడికి వెళ్తున్నావు. ఎల్లు. నువ్వు దాన్ని తొక్కుతున్నావు. తప్పక తొక్కుతావు. తొక్కరన్నా తొక్కు. తొక్కరన్నా తొక్కు. తొక్కరన్నా తొక్కు. దొరా, ఎంత ఘోరం జరిగిపోయిందో చూసారా? నా ఇంటికొచ్చి నా వాకిటి కొలువికి బలైపోయింది నా నీలి లేకుండా నన్ను ఎట్టా బతకబట్టారు దొరా. సంగా, నీలి నిప్పుల్లోకి పడిపోలేదు, ఎవరో నెట్టుంటారన్న అనుమానం. దొరా, అవును సంగా, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏడవటం కాదు, ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని వాళ్ళ అంతు చూడాలి. అప్పుడే నీ నీలి ఆత్మ శాంతిస్తుంది. దట్స్ గుడ్. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు, పులితో సవాలు చేసి అడవికి వెళ్ళిపోయాడు. తిరిగి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా? డాడీ, సారీ, ఐ డోంట్ విష్ ఎనీథింగ్ ఇల్ ఫర్ హిమ్. బట్ ఆఫ్టర్ ఆల్ అదొక పులి, ఇతను ఒక మనిషి. నువ్వు ఒక ఆడపిల్లని, నేను నీ తండ్రిని. ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు? చెప్పమ్మా. కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం డాడీ, ఆయన తప్పక తిరిగి వస్తారు. నో, అలా ఛాన్సులు తీసుకునే అలవాటు నాకు లేదు. ఇప్పటికే ఆలస్యమైంది.
ఒక పని చెయ్యి. చైతన్య కుత్తం రాసి అతను నువ్వు కావాలనుకుంటే తక్షణం బయలుదేరమ్మను. పూలి అడవి పట్టుదల అన్ని వదిలేసి అతను నీ కోసం వస్తే మీ పెళ్లి తప్పక జరిపిస్తాను. క్షమించు ప్రీతి, నా ఆశయం నెరవేరకుండా నేను ఎక్కడి నుంచి రాలేను. చైతన్య, చనిపోయిన చెల్లెల కోసం పగ తీర్చుకుని నీకు ఎక్కువ, బ్రతికున్న నేనేమీ కానా? ఏమీ కావు. ఏమన్నా అయితే నా మీద ఆశలు పెట్టుకున్నందుకు అన్యాయం అయిపోతావు. సరే, నువ్వు రాకపోతే నేను వెళ్ళావు, ఇక్కడే నీతోనే ఉండిపోతాను. వద్దు ప్రీతి, అనుక్షణం మరణాన్ని ఎదుర్కొంటూ చివరికి ఏమైపోతానో నాకే తెలియని ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో. ఇక్కడ నేను వేటాడాలి లేదా వేటాడబడాలి, ఇదే నా ధ్యేయం. ఇలాంటి నాతో నువ్వు ఉండటం వ్యర్థం ప్రీతి. దయచేసి వెళ్ళిపో. నీ పట్టుదలకి నేను అభినందించాలో, అమాయకురాలైన ప్రీతి అవస్థకు దిగిలిపడాలో తెలియటం లేదు. చావు బతుకుల దోబూచులాటలో ఉన్న నేను ప్రీతిని బ్రతుకు వైపు మళ్లించడం తప్పంటారా? ఆమె నూరేళ్లు చల్లగా ఉండాలి. అంకుల్ అంకుల్ అంకుల్, ఏంటని? మా డాడీకి పెద్ద ఉత్తరం రాశాను గాలిపట్టం మీద. దీన్ని పంపిద్దాం, నాతో వస్తారా? అలాగే పదనాని. వద్దు బాబు, వాడు నిన్ను విసిగిస్తాడు. జీవితం కన్నానా? ఏం పర్వాలేదు. త్వరగా తీసుకునిరా బాబు. అలాగేనండి. మా డాడీకి రోజు ఉత్తరాలు రాస్తున్నావా? అవి పోయి చెట్టుకోమలు ఎరుకుంటాయి అనుకుని మా డాడీ రావట్లేదు మనతో కదా అంకుల్? నాని, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. అలాగే అంకుల్. మళ్ళీ ఇరుక్కుపోయింది గాలిపటం. అవును, ఈ అంకుల్ ఏంటి ఇంకా రాలేదు? నాని, వెళ్ళు బాబు, లోనకెళ్ళు బాబు. ఆ తల్లి నిన్ను కాపాడాలి.
మిమ్మల్ని కాటపోతే ఏం చేస్తాను బాబు? నన్ను మాత్రం కరిసేసింది. తౌటయ్య, నా కోసం ప్రాణం ఇచ్చావా? నిన్ను పగవాడిని అనుకున్నాను. నీ మన్నంతో తప్ప నీ మానవత్వాన్ని గుర్తించలేని అవివేకిని. నన్ను మన్నించు తౌటయ్య, మన్నించు. నాని 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 చూసావా? పులి. తౌటయ్య, తౌటయ్య! నాని ఎక్కడా? నాని? బాబు, నాని ఎక్కడయ్యా? నాని, నాని, నాని. నాని ఎక్కడంటే నానుస్తావేమిటయ్యా? నాని, నాని కనిపించట్లేదండి. కనిపించట్లేదా? ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవునండి, నాని నిజంగా కనిపించట్లేదు. చెట్టు మీద కూర్చోబెట్టి అడవిలోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి నాని లేడు. అడవిలో ప్రతంగం గాలించాను. తౌటయ్య చచ్చిపోతూ చెప్పాడు, నానిని పులి నా బిడ్డని చంపేశావా? నా బిడ్డని ఏం చేశావు? చెప్పు. నా బిడ్డని ఏం చేశావు? చెప్పు. నాని వాళ్ళ తప్పకుండా ఇంటికొస్తాడు. వాడికి ఇష్టమైన కూర చేశాను. ఏం పూర్ణిమ గారు, కులాసా? మీ వాడి కోసం పిచ్చెక్కిపోయి అలమటిస్తున్నట్టున్నారు. మీ వాడిని పులి తినేలేదండి, నా దగ్గరున్నాడు. కానీ మీ వాడు మీకు కావాలనుకుంటే మీరు ఒక చిన్న సాయం చెయ్యాలి. ఇదిగో
ఈ విషయం కాస్త ఎలాగైనా చైతన్య చేతి తినిపించాలి. అలా అనకండి, పాపం నాని మీకోసం బెంగ పెట్టుకున్నాడు. నా సంగతి చైతన్యతో చెప్పినా, నాని నా దగ్గర ఉన్నాడని చెప్పినా నాని ఉండడు. వస్తా. నా నాని వస్తాడు, నా నాని నాకు తగ్గుతాడు. ఎవరు పోతే నాకే, పోతే పోనీ. నా నాని నాకు కావాలి, నా నాని నాకు కావాలి, నా నాని నాకు కావాలి. ఇది పాపం కదూ, చైతన్యాన్ని చంపిస్తావా? అసలు నాని నా అడవిలో వదిలేసింది చైతన్యగా. చైతన్య పోతే నాకే, నా నాని నాకు ముఖ్యం. నాని నా కోసం కలవరిస్తున్నాడు, నాని నా కోసమే కలవరిస్తున్నాడు. ఎవరు పోతే నాకే, నా నాని నాకు ముఖ్యం, నా నాని నాకు కావాలి.